లోక్సభ సెగ్మెంట్కు ఒక జిల్లా అని చెప్పేసి కనిష్టంగా 17 నుంచి గరిష్టంగా 20 వరకు జిల్లాల కుదింపు. రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సర్కారు ఫోకస్. రాజకీయ ఇబ్బందులు తలెత్తద్దనే ఆలోచన. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు. అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలు ఫైనల్. 6 నెలల పాటు జిల్లాలో పర్యటిస్తున్న కమిషన్ అనంతరం సర్కార్కు నివేదిక అని చెప్తా ఉన్నారు. అంటే ఎంత చిన్న జిల్లాలు ఉంటే అంత అభివృద్ధికి కొంచెం దోహదపడుతుంది అభివృద్ధి అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ ఉంది. పెద్ద దేశాలు ఉంటే, పెద్ద విస్తీర్ణం ఉంటే పాలన చిన్నగా ఉంటుంది, పరిపాలన ఎక్కడ వేయాలో అర్థం కాక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ జిల్లాలను పెంచిరు, 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిరు. ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ ఇచ్చిరు, కమిషనరేట్ ఇచ్చిరు. ఇప్పుడు అవిటి కుదించి మళ్ళీ 17కి వేస్తాము అని చెప్పేసి అంటే ఇబ్బంది నెలకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ మా సిద్దిపేటనే ఉంది, దాన్ని తీసుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలో కలిపినా, సంగారెడ్డిగా కలిపినా, మళ్ళీ సిద్దిపేట ప్రాంతం నుండి సంగారెడ్డికి వెళ్ళాలంటే దానికంటే హైదరాబాద్ రావడం మేలు. సిద్దిపేట ప్రాంత ప్రజలకు హైదరాబాద్ రావడం మేలు. మళ్ళీ ఆ సిద్దిపేటలో కార్యాలయం ఉంది కదా, కలెక్టర్ కార్యాలయం, దాన్ని ఏం చేస్తారు? వేరే కార్యాలయానికి వాడతారా? ఇట్లా ఆల్రెడీ మొదలైనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఏర్పడినటువంటి జిల్లాలు ఉన్నాయో వాటి పేర్లను మారుస్తాం, ఊర్లను మారుస్తాం, హద్దులు మారుస్తాం, అవి మారుస్తాం, ఇవి మారుస్తాం అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత పార్టీకి ఉండే అవకాశం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్రంలో జిల్లాలో మండలాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. జిల్లాలు మండలాలు పునర్విభజన ఖాయమని స్పష్టమైంది. జిల్లాలు మండలాలు పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషనర్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలు మండలాల ఏర్పాటుపై ఉద్యోగులు, అధికారులు, తెలంగాణ వాదుల నుంచి సైతం అసంతృప్తి వ్యక్తమైంది. ఒక్కో జిల్లాను ఒక్కో తీరుగా ఏర్పాటు చేయడం, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం 2-3 జిల్లాల్లో ఉండటం, ఇలాంటి వాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్టీఓ స్థాయిలో ఉన్న రెవెన్యూ డివిజన్లకు సైతం జిల్లాలుగా ఏర్పాటు చేశారని అభ్యంతరం వ్యక్తం అయ్యాయని దీనిని పరిశీలించిన ప్రభుత్వం అంటే ఇందులో ఈ రకంగా వచ్చింది కదా. ఇదే వార్తను ఇంకో దాంట్లో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. దాంట్లో ఏమొస్తుంది అని చెప్పేసి అంటే జిల్లాల పేర్లు మార్చడం, జిల్లాలను చేంజ్ చేయమని చెప్పేసి ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. మరి ఏది వాస్తవమైన వార్త అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. త్వరలో రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇతర అధికారులతో కలిసి కమిషనర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలు మండలాల విభజన ఒకే విధంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. జ్యుడిషియల్ కమిషన్కు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఖరారు చేస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ గతంలో నచ్చితే నజారనా అనే విధంగా జిల్లాలు మండలాలను చేసిపోయారని విమర్శించారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని, ఇటీవల కాలంలో కొందరు తమ మండలాలను, నియోజకవర్గాలను ఇటు మార్చాలని విజ్ఞప్తులు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషనర్ వేస్తున్నామన్నారు. ఈ కమిషనర్ 6 నెలల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఒక నివేదిక ఇస్తామన్నారు. మొదట మండలాల రేషనలైజేషన్ కావాల్సి ఉందని చెప్పారు. ఒక్కో మండలంలో ఒక్కో తీరుగా జనాభా ఉందని, కానీ ఇకపై 10% అటు ఇటుగా ఉండాలన్నారు. నగరంలో పోలీస్ కమిషనరేట్లను సర్దుబాటు చేశామని, అంతేకాని కొత్త పేర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. రాచకొండ దొరల పేరు పెట్టిన దానిని మాత్రమే మార్చామని వెల్లడించారు. భగ్నం చేసే వారుంటారు. ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదని అందరం కలిసే ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మరీచుడు రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యజ్ఞాలను భగ్నం చేస్తుంటారని బీఆర్ఎస్ను ఉద్దేశించి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచడంతో వారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైర్ కావడం మొదలైందని, దీంతో ప్రభుత్వంపై 11,000 కోట్ల భారం పడిందని తెలిపారు. కాంట్రాక్టర్లకు 42,000 కోట్ల బిల్లులు, సింగరేణి, విద్యుత్ సంస్థలకు ఇలా మొత్తం రూపాయలు 1,00,000 కోట్లకు పైగా
బిల్లులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని తెలిపారు. ప్రభుత్వానికి అన్ని రకాల ఖర్చులు, అప్పులు, బకాయిలు చెల్లింపుకు నెలకు 30,000 కోట్లు కావాల్సి ఉందని, అయితే ప్రభుత్వానికి నెలకు 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని వెల్లడించారు. కొన్నిటిని పక్కకు పెట్టిన నెలకు కనీసం 22,500 కోట్లు ఖర్చు ఉందని వివరించారు. ఉద్యోగుల డిఏ పెంపు 30.3% నుంచి 33.67% హైక్ అని చెప్తా ఉన్నారు. సర్కారు కానుక అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ జిల్లాల జనాభాను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసే ప్రమాదం లేదు, కానీ ఖచ్చితంగా జిల్లాల పేర్లు, మండలాల పేర్లు మారుస్తామని చెప్పేసి అంటే మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. ఆల్రెడీ బీఆర్ఎస్ మొదలు పెట్టింది కూడా. బీఆర్ఎస్ ఆల్రెడీ వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తూ ఉంది, పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు.